వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మానేస్తాం. ఆపద సమయంలో ప్రతి వీధిలోకి అంబులెన్స్ సులభంగా చేరేలా ఇంటి ముందు దారిని విశాలంగా ఉంచుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి సూచించారు. శుక్రవారం 33వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ పర్యటనలో డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ మేరకు భూలక్ష్మితో కలిసి మేయర్ పలు సమస్యలను పరిశీలించారు. ఇంటి ముందుకు ర్యాంపులు నిర్మించడం, పిచ్చి చెట్లు పెరగడం వల్ల రోడ్లు ఇరుకుగా మారి అంబులెన్స్ ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల సహకారంతో చెట్లు కొమ్మలు తొలగించడంతో పాటు కాలువల్లోని పూడికను తీసి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచిన వారిపై జరిమానాలు విధిస్తామని, రోడ్లపై ఇసుక కంకర కుప్పలు వేస్తే మున్సిపల్ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అన్నపూర్ణ కాలనీలో డ్రైనేజ్, రోడ్ల సమస్యలు ఉన్నట్లు గుర్తించిన మేయర్ 2 నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీ, సిఎస్ఆర్ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పివి రామన్, డిఈ షాబాజ్ ఆఫ్తాబ్, ఏజ్ ఈ తేజస్విని, మీర్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, మెప్మా, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి ఈ గల్లీలలో ఒక్క రోడ్డు కూడా వేయలేదంటే ఎంత అధ్వానమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాల్సిందే గుర్తా ఉన్నాం. అలాగే ఇక్కడ పూర్తిగా చిన్నవి ఈ అంబేద్కర్ కాలనీ ఈ ఏరియా మొత్తం కూడా 15 ఫీట్లు, 14 ఫీట్లు, 16 ఫీట్ల రోడ్లు అంటే పూర్తిగా మట్టి రోడ్లు ఉన్నాయి. ఈ మట్టి రోడ్లు ఉండడం వల్ల వర్షాకాలం వస్తే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ కనీసం అంబులెన్స్ రాని పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి రోడ్లు వేసేటందుకు ఇక్కడ ప్రణాళిక అంతా సిద్ధం చేసినాం. దాదాపుగా 2 నెలల కాలం లోపల పూర్తిగా ప్రతి గల్లీ కూడా గల్లీ అంతా కూడా సీసీ రోడ్లు వేసేటందుకు ఒక ప్రణాళిక తయారు చేసి ఈరోజు అధికారులు మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. మా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, మా కార్పొరేటర్లు, మా సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అధ్వానం అయిపోయి ఎన్టీపీసీ, ఇంత పెద్ద ఎన్టీపీసీ ప్లాంట్ ఇక్కడ ఉన్నది. దాదాపుగా నవరత్న కంపెనీ, భారతదేశంలోనే దీనికి ఒక గొప్ప పేరున్నప్పటికీ కూడా ఈ ఎన్టీపీసీలో ఉన్న దుర్మార్గులందరూ కూడా ఇక్కడ సిఎస్ఆర్ మనకు రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకుపోయి హైదరాబాద్ కానీ, బాసర కానీ ఇతర ప్రదేశాలలో పెట్టడం వల్ల ఇక్కడ వేల ఎకరాల భూమి ఎన్టీపీసీకి ఇచ్చిన ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మొన్నటికి మొన్న వారికి వచ్చిన ఫండ్స్ నుంచి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ దాదాపుగా 3-4 గల్లీలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఎన్టీపీసీ మీద దృష్టి పెట్టండి. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టించేసి ప్రజలకు అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వారు సూచన చేసుకుంటూ ఈరోజు వారి సూచన మేరకు ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఉన్నాం. గోదావరి గనికి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఈరోజు ప్రతి కార్పొరేటర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఒక కార్పొరేటర్ ఆళ్ళ ఏరియానే కాకుండా గోదావరి కన్లో ఉన్న సమస్యలన్నింటినీ ఇట క్రోడీకరించి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే అది ఎన్టీపీసీ తోటి కావచ్చు, లేకపోతే సింగరేణి తోటి కావచ్చు, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ తోటి కావచ్చు. ఇది కాకుండా ఇంకా స్పెషల్గా టీఎఫ్ఐడిసి, యుఐడిఎఫ్ నుంచి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు. ఈ ఏదో ఒక స్కీమ్ కింద పెట్టి 20-30 ఏళ్ళ నుంచి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నారు. ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నారు, దయచేసి మీ ఇండ్ల ముందు ఒక్కొక్కరు 4 ఫీట్లు 5 ఫీట్లు రోడ్ల మీదకి గద్దెలు పెట్టుకున్నారు. అవన్నీ కూడా తొలగించుకోండి. 2 నెలల్లో ఇక్కడ ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్లియర్గా చేసి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేసి మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రయత్నానికి మీరందరూ సహకారం చేయండి. అదే మాదిరిగా ఈ ఎన్టీపీసీలో దాదాపుగా 6 డివిజన్లు ఉన్నాయి. ఈ 8 డివిజన్లు ఉన్నాయి. 8 డివిజన్లకు సంబంధించిన ఆర్పీలు, సమాఖ్య గ్రూప్కు సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇక్కడ ఈ కార్పొరేటర్లను అందరినీ కూడా కలుసుకొని ప్రతిరోజు 1 గంట 2 గంటలు ఎవరి డివిజన్లో వాళ్ళకి ఆ డివిజన్లో ఉన్న మహిళలందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి రోడ్ల మీద చెత్త వేయద్దు, దయచేసి మున్సిపల్ ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ఏదైతే వస్తూ ఉన్నదో ఆ ట్రాలీకి ట్రాక్టర్కు చెత్త ఇవ్వండి. రామగుండం మొత్తాన్ని కూడా ఒక స్వచ్ఛ రామగుండం చేయాలనే సంకల్పం ఏదైతే ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రామగుండాన్ని చూసి ఇతర ప్రాంతాలను నేర్చుకునే విధంగా ఉండాలి. కానీ
ఇంత పెద్ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ గోదావరికని రామగుండం ఇప్పటికీ దాదాపుగా 50 సంవత్సరాలు ఎన్టీపీసీ ప్రారంభమై 72 అంటే దాదాపుగా 50 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం ఉన్నది. మేము వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే దాదాపుగా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. దీని తర్వాత ఇవన్నీ కూడా మిగతా సీసీ రోడ్లు అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ దయచేసి మున్సిపల్ ఆఫీస్కు రండి. ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఆ సమస్య పరిష్కారం మాతోటి అయితే మేము పూర్తి చేస్తాం. లేదు అంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాం. దయచేసి అభివృద్ధికి సహకరించండి. ఎన్టీపీసీని పూర్తి స్థాయిలో ఒక మోడల్ కాలనీగా తయారు చేసేందుకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలని చెప్పేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అభివృద్ధిలో ప్రతి కుటుంబం పాల్గొనండి. ఈ అభివృద్ధిలో డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.